సామాన్యులే కసాయ హంతకుల్లా మారుతున్నారు. వారి మనస్తత్వమే ఇంతో, లేదంటే పరిస్థితులు అలా చేస్తున్నాయో కానీ అత్యంత హేయమైన హంతకులుగా మారుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని మీరిపేట పరిధిలో జరిగిన వెంకట మాధవి కేసు అందరినీ వణికించేస్తోంది. అత్యంత హేయంగా మాధవిని భర్తే చంపేశాడని మీడియాలో వార్తలు రావడంతో ఆ బిల్డింగ్లోని వారే కాదు, కాలనీలోని చాలా మంది కుటుంబాల ఇళ్లకు తాళాలేసేసి బంధువుల ఇళ్లకు వెళ్ళిపోతున్నారు. వెంకటమాధవి హత్య కేసులా ఏది ఉండదేమో. మరి ఆ స్టోరీ ఏంటో చూద్దాం. 39 ఏళ్ల గురుమూర్తి సైన్యంలో పనిచేసి 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాడు. ఇప్పుడు కంచన్ బాగ్లోని డిఆర్డీఓలో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తున్నాడు. కాంట్రాక్ట్ పద్ధతిన పనిచేస్తున్నాడు ఆయన. ఇతని స్వస్థలం ప్రకాశం జిల్లా తూప్రాన్. అయితే ప్రకాశం జిల్లాకే చెందిన ఉప్పాల వెంకటరమణ సుబ్బమ్మ దంపతుల పెద్ద కూతురు వెంకటమాధవిని పెళ్లి చేసుకున్నాడు ఈ గురుమూర్తి. ఇక సైన్యంలో పనిచేస్తూ మంచి రికార్డుతో రిటైర్ అయ్యాడు. మాధవి గురుమూర్తి దంపతులకు 2 సంతానం. పాపకు 10 ఏళ్లు, కొడుకుకు 7 ఏళ్లు. వీళ్ళు హైదరాబాద్లోని మీరిపేట పరిధిలోని జిల్లెలగూడ శ్రీ వెంకటేశ్వర నగర్ కాలనీలో అద్దెకుంటున్నారు. అయితే మాధవిపై అనుమానం పెంచుకున్నాడు గురుమూర్తి. ఆమెకు అక్రమ మందం ఉందనే విషయంపై తరచూ గొడవలు జరిగేవి. కానీ 2 పిల్లలను బాగానే చూసుకునేవారు, ప్రేమగా పెంచుకుంటున్నారు. అయితే గురుమూర్తికి ఎప్పుడైతే భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిందో నాటి నుంచే గొడవలు మొదలయ్యాయి. అయితే పిల్లలకు సంక్రాంతి పండగ కోసం స్కూల్స్కి సెలవులు రాగానే గురుమూర్తి తన అత్తగారింటికి పంపించాడు. ఇంటి దగ్గర భార్యాభర్తలు మాత్రమే ఉంటున్నారు. అయితే భార్యను చంపాలని చాలా పక్కాగా ప్లాన్ వేశాడు గురుమూర్తి. అందుకోసం ఏకంగా కుక్కను కూడా చంపి ఓ ట్రైల్ వేశాడు. కుక్కను చంపడంతో కాస్త ధైర్యం వచ్చింది. దాని చర్మం వలిచేశాడు. కుక్క మాంసాన్ని అలాగే బోన్స్ని సపరేట్ చేశాడు. ఆ తర్వాత దాని అవశేషాలను దగ్గరలోని చెరువులో పడేశాడు. దీంతో సమయం వచ్చినప్పుడు భార్య మాధవిని కూడా ఇలాగే చంపాలనుకున్నాడు గురుమూర్తి. అందుకోసం వెయిట్ చేశాడు. పక్కాగా పిల్లలను పండక్కి ఇంటికి పంపించాడు. చుట్టుపక్కల చాలా మంది ఇళ్లలో కూడా పండుగ కావడంతో తమ సొంత గ్రామాలకు వెళ్లిపోయారు. ఈ సమయంలోనే భోగి రోజున భార్యాభర్తల మధ్య తీవ్రమైన గొడవ జరిగింది. ఇద్దరికీ మాటా పెరిగింది. భార్య ప్రవర్తనపై అతను నిలదీశాడు. ఆమె తాను తప్పు చేయలేదని భర్తతో గొడవ పెట్టుకుంది. దీంతో భర్త మాటలు తట్టుకోలేకపోయిన మాధవి కోపంతో తన తాళిని అతనిపైకి విసిరేసింది. ఆ కోపంలోనే మాధవి తలను గోడకేసి పదే బాదాడు గురుమూర్తి. బలంగా ఉన్న అతని దాటికి ఆమెకు తీవ్ర గాయం కావడంతో చనిపోయింది. ఆ తర్వాత చాలా కూల్గా వ్యవహరించాడు గురుమూర్తి. ముందే పదునైన కత్తి తెచ్చుకున్నాడు. ఇంట్లో మటన్ కొట్టే పెద్ద చెక్క ఉంది. దీంతో భార్య మృతదేహాన్ని మొక్కలు చేశాడు. బోన్స్ను చర్మాన్ని వేరు చేశాడు. కొంత మాంసాన్ని కుక్కర్లో వేసి వండాడు. ఆ తర్వాత వాటిని ఎండకు ఎండబెట్టాడు. వాటిని పొడి చేసి కవర్లో ప్యాక్ చేసి ఎదురుగా ఉన్న చెరువులో పారబోశాడు. ఇలా చిన్న క్లూ కూడా లేకుండా చేశాడు. మొత్తం 18 గంటల పాటు ఏకదాటిగా భార్య శరీరాన్ని మొక్కలు చేసి మాంసాన్ని బోన్స్ని వేరు చేశాడు. కూల్గా చిన్న సింగిల్ క్లూ కూడా లేకుండా భార్యను మాయం చేసేశాడు గురుమూర్తి. ఆ తర్వాత ఇంటిని క్లీన్ చేశాడు. ఎంతలా అంటే చిన్న రక్తపు మరక కూడా లేదు, వాసన కూడా లేదు. చాలా శుభ్రంగా ఉంది ఇల్లు. కూల్గా జనవరి 16వ తేదీన తన అత్తగారైన సుబ్బమ్మకు కంగారుగా ఫోన్ చేశాడు. నాకు నీ కూతురికి గొడవైంది, బయటికి వెళ్ళి ఇంకా రాలేదు, నాకేదో భయంగా ఉందని డ్రామాలాడాడు గురుమూర్తి. దీంతో కంగారు పడ్డ సుబ్బమ్మ హైదరాబాద్కు వచ్చింది. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు గురుమూర్తిని అనుమానించారు. అతని ప్రవర్తన వారికి అనుమానం కలిగించింది. ఎందుకంటే భార్య కనిపించకపోతే వెంటనే చెప్పాలి. కానీ 2 రోజుల తర్వాత వచ్చి చెప్పడంతో పోలీసులు వెంటనే అతని అదుపులోకి తీసుకున్నారు. అతని ఇంటి దగ్గర విచారణ చేశారు. సీసీటీవీ కెమెరాలు ఉండడంతో పరిశీలించారు. మాధవి దాదాపుగా జనవరి 12వ తేదీన ఇంట్లోకి వెళ్ళింది. ఆ తర్వాత బయటకు రాలేదు. 4 రోజుల ఫుటేజ్ను చూసినా కూడా ఎక్కడా కనిపించలేదు. కానీ గురుమూర్తి మాత్రం రోజుకు 3-4 సార్లు బయటకు వెళ్ళొచ్చాడు. సరిగ్గా అదే సమయంలో కొన్ని కవర్స్ పెట్టుకుని బైక్పై వెళ్తూ కనిపించాడు. దీంతో తమదైన శైలిలో విచారించడంతో తానే హత్య చేశారని మొత్తం కథ చెప్పాడు. నా భార్య ఎవరితోనో అక్రమందం పెట్టుకుంది, నన్ను మోసం చేస్తోంది, అందుకే చంపేశానని ఒప్పుకున్నాడు. కానీ ఇక్కడే పోలీసులకు సవాల్ ఎదురైంది. ఇంట్లో విచారణ చేయగా కనీసం చిన్న రక్తపు చుక్క కూడా కనిపించలేదు. ఇల్లంతా నీట్గా ఉంది. రసాయనాలు వేసి క్లీన్ చేశాడు గురుమూర్తి. ఇక జిల్లెల చెరువులో ఆనవాళ్లేమీ కూడా దొరకలేదు. దీంతో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ సిబ్బంది కనీసం హంతకుడిని పట్టించేందుకు ఆధారాలు దొరకపోతాయా అని మూల వెతుకుతున్నారట. అయితే గురుమూర్తి మాత్రం నన్ను పట్టుకోండి, నా భార్య శవం గుర్తించమని సవాల్ విసిరాడట. ఒకసారి నేనే చంపానని ఒప్పుకుంటున్నాడు. మరోసారి మాత్రం నేను హత్య చేయలేదు, నేను నా భార్య కనిపించడం లేదని కేసు పెట్టడానికి వస్తే అదుపులోకి తీసుకున్నారని బంధువులకు చెబుతున్నాడట. దీంతో ఈ కేసు మిస్టరీగా మారింది. ముందు చెప్పిన విషయాలు నమ్మశక్యంగానే ఉన్నాయి, కానీ చిన్న క్లూ కూడా దొరకలేదు. అసలు మాధవి చనిపోయిందని రూఢి చేసే ఆనవాళ్లు కూడా లేవు. కేవలం సీసీటీవీ ఫుటేజ్ మాత్రమే ఉంది.
వెతకగా కుక్కకు సంబంధించిన ఓ పుర్రె దొరికింది. కానీ మాధవి తలభాగం కూడా దొరకలేదు. దాన్ని కూడా మొత్తం నుజ్జు చేసి పౌడర్లా మార్చేసి చెరువులో పారబోసాడట. అంటే చట్టానికి దొరకకుండా చాలా పక్కాగా హత్య చేశాడని పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో ప్రతి అంగుళాన్ని క్లూస్ టీమ్ శోధిస్తోంది. మరోవైపు విచారణ కూడా గురుమూర్తి చెప్పిన వివరాలపైనే ఆధారపడి ఉన్నాయి. అతను చెప్పిన వివరాల నుంచే ఆధారాలు సేకరించి శిక్ష వేయించాలని పోలీస్ టీమ్స్ పనిచేస్తున్నాయి. కానీ గురుమూర్తి మాత్రం పోలీసులకే సవాల్ విసిరాడు. అతన్ని హంతకుడిగా చట్టం ముందు నిలబెట్టడం ఎలా, శిక్ష పడేలా ఎలా చేయాలా అని ఉన్నతాధికారులు సైతం శ్రమిస్తున్నారు. మరి గురుమూర్తి చేసిన ఈ దారుణాన్ని పోలీసులు ఎలా ఛేదిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతానికి విచారణ దశలో మాత్రమే ఉందని పోలీసులు చెబుతున్నారు. మనకు తెలిసిన ఈ స్టోరీ అంతా నిజమేనా, ఊహాగానాలేనా? గురుమూర్తి పోలీసులను తప్పుదోవ పట్టించేందుకు ఈ స్టోరీ అంతా అల్లాడా? మాధవికి ఏమైంది, ఏ రోజు చనిపోయిందనేది తేల్చనున్నారు పోలీసులు. ప్రస్తుతానికి ఏ విషయం కూడా పోలీసులు మీడియాకు చెప్పడం లేదు. ఎందుకంటే గురుమూర్తి కనీసం చిన్న క్లూ కూడా వదలకుండా హత్య చేశాడు. 2024 వరకు రంపాలతో మెషన్లతో బాడీలను కోసిన హంతకులను చూశాం. కానీ ఈ దుర్మార్గుడు కోసి ఉడకబెట్టి పౌడర్ కూడా చేశాడు. మరి ఇంకెన్ని దారుణాలు ఈ 2025 నుంచి చూడాలో? మరి ఈ కేసుపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. తేదీ 18/1/2025 నాడు సుబ్బమ్మ భర్త పేరు వెంకటరమణ అనే మహిళ ఫిర్యాదురాలు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఆమెకి 3 కుమార్తెలు సంతానము. పెద్ద కుమార్తె అయిన మాధవిని సుమారు 13 సంవత్సరాల క్రితము గురుమూర్తి అనే వ్యక్తికిచ్చి మ్యారేజ్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరిది కూడా ప్రకాశం డిస్టిక్. గురుమూర్తి అనే వ్యక్తి ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం కంచన్బాగులో సెక్యూరిటీ గార్డ్గా పనిచేస్తుండ్రు. గత 5 సంవత్సరాలుగా మన వెంకటేశ్వర కాలనీ జిల్లెలగూడలో ఉంటుండ్రు. ఉన్న తర్వాత ఆ ఫిర్యాదు ఇచ్చిన సుబ్బమ్మ దాంట్లో ఇచ్చిన కంప్లైంట్ ఏందనగా 16వ తారీఖు ఈ నెల జనవరి 16వ తారీఖు తన కుమార్తె మాధవికి అల్లుడికి గురుమూర్తికి ఇద్దరికి చిన్నపాటి గొడవ జరిగిందని, ఆ గొడవ జరిగితే మధ్యాహ్నం 12 o'clock ఆ సమయంలో ఈ మాధవి ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి ఫిర్యాదు ఇవ్వగా ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. అటు కేసు నెంబరు 81/2025. అటు కేసు విచారణలో ఉంది, దర్యాప్తు చేస్తున్నాము.